దేవుని పరిశుద్ధ గ్రంథముల నుండి మత్తయి సువార్త, బైబిల్ పరిశుద్ధ గ్రంథముల నుండి మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుదాం. మత్తయి సువార్త 5:13. మీరు లోకమునకు ఉప్పయ్యున్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికిని పనికి రాదు. చాలమ్మా. చిన్న ప్రార్థన. దయగలిగిన మా తండ్రి, నీ కొందనాలయ్యా, నీ మహాప్రేమను బట్టి మధ్యాహ్న కాలం స్తుతిస్తున్నాను. ప్రభువా, మీరు మాతో మాట్లాడండి నాయన. మీ అమూల్యమైన నీ మాటలు నాయన మా కొరకు విరిచి వడ్డించండి. నీ వాక్యము ద్వారా మేము మేలు పొందినట్లు, సరిచేయబడినట్లు దయచూపండి. యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, దేవుని పరిశుద్ధ గ్రంథం మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు అనేక ప్రసంగాలు చేశారు. వాటిలో కొన్ని పెద్ద ప్రసంగాలు, కొన్ని చిన్న ప్రసంగాలు ఉన్నాయి. ఆయన చేసిన పెద్ద ప్రసంగాలు 3 ప్రసంగాలు ఉన్నాయి. యేసయ్య చేసిన పెద్ద ప్రసంగాలు 3 ప్రసంగాలు ఉన్నాయి. వాటిలో మొదటి ప్రసంగమే కొండ మీద ప్రసంగం. మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు. మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు. ఆ తర్వాత ఒలీవల కొండ మీద ప్రసంగం. ఒలీవల కొండ మీద అంత్యకాలములో రాకడ దినాలు ఎలాగుండబోతున్నాయి, అంత్యకాలము యొక్క సూచనలు ఏంటి అనే విషయాలు మరి 2వ ప్రసంగం, పెద్ద ప్రసంగాల్లో. ఇక 3వది మేడగదిలో ప్రభు చేసిన ప్రసంగం. 3వది మేడగదిలో ప్రభు చేసిన ప్రసంగం. కనుక పెద్దవి చిన్నవని మనం లెంత్ని బట్టి చెప్పుకోవటమే కానీ అన్ని విలువైనవే, అన్ని అవసరమైనవే. గమనించారా? మత్తయి సువార్త 5వ అధ్యాయములో ఎంతో అమూల్యమైన అధ్యాయం. ఈ అధ్యాయము మరి ప్రతి సండే స్కూల్ పిల్లల చేత మనం కంఠతం చేయించడానికి ఇష్టపడతాం. ధన్యతల అధ్యాయం అంటారు దీనిని మరొక కోణంలో. అంటే ఎవరు ధన్యులు అంటే ఇక్కడ అన్ని ధన్యతలే. వారు ధన్యులు, వారు ధన్యులు, వారు ధన్యులు అని ఇలాంటి విషయాలు ఇందులో రాయబడినాయి. కనుక యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద కూర్చొని మరి తన యొద్దకు వచ్చిన శిష్యులను చూస్తూ ఆయన ఒక అద్భుతమైన మాట వారు ఉపయోగించారు. 13వ వచనం, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. మీరు లోకమునకు ఏమై ఉన్నారని చెప్తున్నాడు? మీరు ఉప్పై ఉన్నారు. మీరు అంటున్నాడు. మీరు అంటే ప్రభు యొద్దకు వచ్చిన వారు, లేక ప్రభు మీద నమ్మకం ఉన్నవారు, లేక ప్రభు యొక్క శిష్యులుగా మారిన వారు. మీరు అనగా ఒక్క మాటలో చెప్పాలంటే విశ్వాసులైన వారు, రక్షించబడిన వారు. మీరు లోకమునకు ఏమై ఉన్నారంటున్నాడు? మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. మనము లోకమునకు ఏమై ఉండాలి అనేది మన నిర్ణయంలో లేదు. దేవుడు ఆల్రెడీ నిర్ణయించాడు. నేను ఇలా ఉండాలనుకుంటున్నాను అంటే దేవుడు ఇష్టపడడు. నేను ఇలా బ్రతకాలనుకుంటున్నాను అంటే దేవుడు అంగీకరించడు. నా యొక్క జీవిత ధ్యేయం ఇది అంటారు కొందరు. మన ధ్యేయాలు కొన్ని సందర్భాల్లో మనకు పాపాలుగాను, అపాయాలుగా మారే అవకాశాలు ఉన్నాయి. కానీ దేవుని వాక్యములో దేవుడైతే సార్వత్రికంగా ప్రపంచమంతటికి తనను ఆరాధించే బిడ్డలైన వారిని, తనను నమ్మి తన యొద్దకు విశ్వాసంతో వచ్చి ప్రణలిల్లిన వారిని, వారికి ఆయన పెట్టిన పేరేంటో తెలుసా? మీరు లోకమునకు ఏమై ఉన్నారు? మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు అనేది చాలా అందరికీ అవసరమైన పదార్థం. అందరికీ అవసరం, అందరికీ తెలిసినది కూడా. అందరికీ తెలిసినది, అందరికీ అవసరమైంది కూడా. దేవుడు ఎందుకు విశ్వాస జీవితాన్ని ఉప్పుతోనే పోల్చినట్టు? మీరు లోకమునకు ఉప్పై ఉన్నారని దేవుడు ఎందుకు అంటున్నాడు? ఎన్నో పదార్థాలు ఉండగా దేవుడు ఉప్పుతోనే ఎందుకు పోలుస్తున్నాడు? అయినా ఒక వ్యక్తి దేవుడు చెప్పినట్టుగా లోకమునకు ఉప్పుగా మారాలంటే అతడు ఎలాగుంటే అతడు నిజంగా ఉప్పై ఉంటాడు అనేది
ఈ మధ్యాహ్న కాలం జ్ఞాపకం చేసుకుందాం. ప్రియులారా, దేవుని పరిశుద్ధ గ్రంథంలోనే కాకుండా సాధారణంగా ఉప్పును తయారు చేసే రైతుల దగ్గరకు మనం వెళితే వారు చెప్పే విషయాలు ఇలాగుంటాయి. వారు చెప్పే విషయాలు, సముద్రంలో ఉన్న ఉప్పు నీరుని పొలాల యొక్క మడుల్లోకి వారు తీసుకుంటారు. ఆ తర్వాత వారు కొన్ని రోజులు అంటే ఇంచుమించు 40 రోజులు, అది కూడా సంఖ్యనే, 40 రోజులు చక్కగా ఆ యొక్క ఉప్పును, ఆ ఉప్పు నీళ్లను ఆ మడిలో నుంచి ఈ మడిలోకి, ఈ మడిలో నుంచి ఆ మడిలోకి, అంటే ఆ పొలములో ఉన్నవి ఈ పొలములోకి అటు ఇటు వారు నెట్టగా సూర్యరశ్మి దాని మీద పడుతూ ఉండగా అది గడ్డగట్టడం మనం ఎరుగుదాం. ఆ తరువాతే అది ఉప్పుగా, తెల్లని ఉప్పుగా మారిద్ది. ఒక వ్యక్తి అన్నాడు, ఉప్పు రైతుని అడిగితే, 1 ఎకరానికి 1000 బస్తాలు వస్తుందండి, గొప్ప లాభం అని చెప్పాడు. 1 ఎకరానికి 1000 బస్తాలు వస్తుంది, దాని ద్వారా గొప్ప లాభం. అదేంటో చూసేవారికి చిన్న పనిగా ఉంటుందేమో, కానీ అది చాలా జీవనోపాధితో కూడిన పని, అద్భుతమైన పని అని చెప్తూ ఉంటాడు. దేవుని బిడ్డలకు గమనించండి. అప్పుడు నాకు ఈ ఆలోచన తట్టింది. ఏంటంటే, మనం కూడా లోకమనే సముద్రంలో ఉన్నాం, లోకమనే సముద్రంలో కొట్టుమిట్లాడుతూ ఉన్నాం. అయితే లోకమనే సముద్రంలో ఉన్నంతకాలం మనం ఉప్పుగా మారలేం. అందులో ఉన్న మనము సపరేట్ చేయబడి సంగమనే పొలములోకి రావాలి. ఆ నీరు కాస్త పొలములోకి వచ్చినట్టే మనము కూడా లోకమనే సముద్రము నుండి సంగమనే పొలములోకి రావటం ద్వారా కొద్ది కాలానికి నీతి సూర్యుడనే క్రీస్తు నీ మీద ప్రకాశించటం ద్వారా నీవు కూడా రుచికరమైన, శ్రేష్టమైన, ఆశీర్వాదకరమైన ఉప్పుగా తయారవుతూ ఉంటావు. గమనించారా? అయితే ఒకవేళ ఉప్పే కనుక రుచి లేనిదైతే, ఒకవేళ అది నిస్సారమైతే ఏంటి పరిస్థితి? బైబిల్లో రాయబడింది. చదువుతారా? 5వ అధ్యాయం 13వ వచనం. మీరు లోకమునకు ఉప్పయున్నారు, ఉప్పు నిస్సారమైతే అది దేనివల్ల సారము పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే గాని. అంటే సారము లేని ఉప్పు దేనికి పనికొచ్చిద్దంట? దేనికి పనికొస్తే? త్రొక్కబడుటకే గాని. మరి దేనికి? భూమికైనా ఎరువుకైనా మరి దేనికి పనికిరాదు. ప్రభు యొద్దకు వచ్చిన తర్వాత ప్రపంచ చరిత్రలో పనికి రాకుండా బ్రతికినోళ్ళు ఎవరు లేరు. ప్రభు యొద్దకు రాక పనికిరానోళ్ళు అయిపోయారేమో, కానీ ప్రభు యొద్దకు వచ్చి కుటుంబానికి పనికొచ్చిన వాళ్ళు అయ్యారు, సమాజానికి పనికొచ్చిన వాళ్ళు అయ్యారు, సంఘానికి పనికొచ్చిన వాళ్ళు అయ్యారు, ప్రపంచానికి దీవెనికరంగా మారారు. ప్రభువుకు హృదయం ఇచ్చిన విలియం కేరీ మన దేశానికి ఎంత రుచికరంగా మారాడు. ప్రభువుకు హృదయం ఇచ్చిన మదర్ తెరీసా మన దేశానికి ఎంత రుచికరమైన ఉప్పులా మారారు. ప్రభువును హృదయంలో చేర్చుకున్న దోషకుడు, హింసకుడు, హానికరుడైన పౌలు సౌలుగా ఉన్న దినాల్లో అతడు ప్రభువును హృదయంలో చేర్చుకున్నాక ఎంత శ్రేయస్కరమైన, రుచికరమైన వ్యక్తిగా సంఘానికి తను కనుపరుస్తూ వచ్చాడు. కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని బిడ్డలుగా మనము లోకమునకు ఉప్పు, ఈ విషయాన్ని మర్చిపోకూడదు. మనము లోకమునకు ఉప్పుగా బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు, దేవుడు ఆశిస్తున్నాడు కూడా. ఒకవేళ మనము సారము లేని వారిగా బ్రతికితే అది బయట పారవేయబడి మనుషులు త్రొక్కుటకు తప్ప మరి దేనికి పనికిరాదు. గమనించండి, ఈ మధ్యాహ్న కాలం ప్రార్థన చేసుకునే ముందు సముద్రములో ఉన్న నీరు వేరు చేయబడి దశల వారీగా పొలములో ఉప్పుగా మారినట్టే సంగమనే పొలములో నీవు నేను కూడా కొన్ని అనుభవాలలో నుండి ప్రయాణం చేస్తే తప్ప లోకానికి రుచికరంగా మారం, లేక దేవునికి సంతోషదాయకంగా మనం మారం. చదువుదామా? ఒక వ్యక్తి శ్రేయస్కరమైన, రుచికరమైన వ్యక్తిగా ఉండటానికి 4 అనుభవాలు. ఇదే మత్తయి సువార్త 5వ అధ్యాయం. మత్తయి సువార్త 5వ అధ్యాయము, ఇదే ధన్యతల అధ్యాయములో నుండి దేవుని వాక్యాన్ని చదువుదాం. 5వ అధ్యాయము పరిశుద్ధ గ్రంథం 3వ వచనం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఆత్మ విషయమై దీనులైన వారు. ఒక వ్యక్తి ప్రియులారా దేవునికి ఆశీర్వాదకరమైన, మహిమకరమైన వ్యక్తిగా, లేక సంఘమునకు ప్రయోజనకరమైన వ్యక్తిగా ఉండాలంటే
మనము కూడా దేవుని ఎదుట రుచికరమైన, శ్రేయస్కరమైన, ఆరోగ్యదాయకమైన ఉప్పుగా వాక్యం చెప్పినట్టు ఉండాలంటే ఒక వ్యక్తిలో కలిగి ఉండవలసిన మొదటి లక్షణం, ఒక వ్యక్తి కలిగి ఉండవలసిన మొదటి క్రియ, ఒక వ్యక్తిలో జరగవలసిన మొదటి యొక్క పద్ధతి ఏంటంటే ఆత్మ విషయమై వారు ఎలాగుండాలంట, వారు దీనులుగా ఉండాలి. ఈ యొక్క ఉదయకాలం దేవుని బిడ్డగా మన జీవితాల్లో దేవుని యొద్దకు వచ్చిన తర్వాత దీనత్వాన్ని మనం కలిగిన వాళ్ళగా ఉంటూ నేర్చుకోవాలి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట అన్నాడు, నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడును గనుక మీరు నా యొద్ద నేర్చుకోండి, నా కాడి ఎత్తి మీరు నా యొద్ద నేర్చుకోండి. లోకంలో ఉన్నప్పుడు, ఆచారములో ఉన్నప్పుడు, మారు మనసు రక్షణ అనుభవంలో లేనప్పుడు నువ్వు ఎలాగున్నావో అది అవసరం లేని విషయం. అయితే ఇప్పుడు ప్రభు యొద్దకు వచ్చాం కదా, ఇప్పుడు రక్షణ పొందాం కదా, విశ్వాసులుగా ఉంటున్నాం కదా, ప్రభువును ఆరాధించేవారిగా ఉన్నాం కదా, ఇప్పుడు మాత్రం మనం ఎలాగుండాలంట, మనము రుచికరమైన ఉప్పుగా, శ్రేయస్కరమైన వారిగా ఉండాలి. అందుకు మనలో జరగాల్సిన మొదటి ప్రక్రియ ఏంటంటే దీనత్వము. మొదటికి ఏం కావాలి? బైబిల్లో రాయబడింది, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. ఎంత ధన్యులంటే యెషయా గ్రంథం చదువుతారా? పరిశుద్ధ గ్రంథములో నుండి యెషయా గ్రంథం 57వ అధ్యాయము 15వ వచనం. యెషయా గ్రంథము 57వ అధ్యాయం 15వ వచనం. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడు నిత్య నివాసి అయిన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను, అయినను వినయము గలవారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, వినయము గలవారి యొద్దను దీన మనసు గలవారి యొద్దను. గమనించారా? దేవుడు అంటున్నాడు, నేను మహోన్నతుణ్ణి, నేను మహాగణుణ్ణి, నేను పరిశుద్ధుడైన దేవుణ్ణి, నేను నిత్య నివాసిని. అయితే ఎవరైతే దీన మనసు కలిగిన వాళ్ళుగా ఉంటారో వారి మధ్య నేనేం చేస్తాను? కనుక దేవుడు మన మధ్య నివసించటానికి, దేవుడు మన ఇంట నివసించటానికి, దేవుడు మన హృదయములో నివసించటానికి, దేవుడు మనలో నివసించటానికి అనువైన స్థలం ఏంటో తెలుసా? దీన మనస్సు. దీన మనస్సు కలిగిన వారిగా ప్రియులారా మనము బ్రతకటం నేర్చుకోవాలి. ప్రభు యొద్దకు వచ్చిన తర్వాత మనము ఏమి నేర్చుకోకపోయినా దీన మనస్సును నేర్చుకోవటం మంచిది. దీన మనస్సును కలిగిన వారిగా బ్రతకటం మంచిది. మన దీనత్వము దైవిక స్వభావానికి సంకేతం. ప్రజలకు దేవుడిని చూపించేది, ప్రజలను దేవుని యొద్దకు నడిపించేది, ప్రజల యొక్క పరిస్థితులను అర్థం చేసుకోగలిగింది దీన మనస్సు. దేవునితో సహవాసం చేయగలిగింది దీన మనస్సు. దేవుడు నీతో సహవాసం చేయటానికి నిన్ను అనుకూలమైన వ్యక్తిగా మార్చేది దీన మనస్సు. అలా కాకుండా కఠినమైన హృదయం ఉంటే చెప్పండి ఏం జరుగుతుంది? కఠినమైన హృదయము, గర్వంతో కూడిన హృదయం ఉంటే దేవుడు ఆశీర్వదిస్తాడా? దేవుడు నివసిస్తాడా? కఠినమైన గర్వంగా ఉండే వాళ్ళు వేర్లండి. వాళ్ళు లోకంలో ఉన్నవాళ్ళు అనుకుంటున్నారా? యెషయా గ్రంథం చదువుతారా? పరిశుద్ధ గ్రంథములో నుండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి యెషయా గ్రంథము 3వ అధ్యాయము, యెషయా గ్రంథం 3వ అధ్యాయము 16-17 వచనాలు జ్ఞాపకం చేసుకుందాం. 3వ అధ్యాయం యెషయా గ్రంథం 16-17. మరియు యెహోవా సెలవిచ్చినదేమనగా, సియోను కుమార్తెలు గర్విష్ఠురాండ్రై మెడచాచి నడుచుచు, ఓరచూపులు చూచుచు, కులుకుతో నడుచుచు తమ కాళ్ళ గజ్జలను మ్రోగించుచున్నారు. కాబట్టి ప్రభు సియోను కుమార్తెల నడినెత్తి బోడి చేయును, యెహోవారి మానమును. గమనించారా? దేవుని యొక్క వాక్యములో వాక్యం చెప్తుంది 16వ వచనం 17వ వచనం, మరియు యెహోవా సెలవిచ్చినదేమనగా సియోను కుమార్తెలు గర్విష్ఠులంట. ఎవరంట వీళ్ళు? సియోను కుమార్తెలు. సొదొమ కుమార్తెలు, మోయాబు కుమార్తెలు అంటే పర్వాలేదు, సియోను కుమార్తెలు ఎందుకు గర్విష్ఠులు కావాలి? ఏమండి, మందిరానికి వస్తూ కూడా ప్రభువుని ఆరాధిస్తూ రక్షణ పొంది ఎందుకు గర్వాన్ని విడిచిపెట్టు? ఎందుకు దీనత్వాన్ని ధరించుకోవు? అసలు ఒక్కసారి మనం కూర్చొని మన శరీరాన్ని గూర్చి, మన హృదయాన్ని గూర్చి
క్షణికాలములో ఏమి సంభవిస్తుందో మనకు తెలియని యొక్క తత్వమును గురించి మనం ఆలోచన చేస్తే మనం సిగ్గుపడతాం. గర్వించటానికి ఏమీ లేదు, గర్వించటానికి ఏమీ లేదు, అతిశయించటానికి అసలు ఏమీ లేదు. మనలో మనము ఏమీ లేని వారం. అందుకే మనము నిన్నటి వారమని బైబిల్ చెప్తుంది. మనము ఆవిరి వంటి వారమంట, నీటి మీద బుడగలాంటి వారమని బైబిల్ చెప్తుంది. కనుక ఇలాంటి స్థితిలో మనము ఉన్నామని ఎరుగక చాలామంది ఏం చేస్తుంటారంటే విపరీతమైన గర్వమును హృదయంలో దాచుకుంటారు. హృదయంలో గర్వం ఉంటే ఏమైనా గుడ్లు పెడుతుందా, మేలు చేస్తుందా, ఏమన్నా పిల్ల వారసత్వం దీవెనలను తీసుకొస్తుందా అంటే ఏం చేస్తుందో బైబిల్ చెప్తుంది. సామెతలు చదవండి, పరిశుద్ధ గ్రంథము, సామెతల గ్రంథము 16వ అధ్యాయం 5వ వచనం. సామెతల గ్రంథము 16వ అధ్యాయం 5వ వచనం. గర్వ హృదయులందరూ యెహోవాకు హేయులు, నిశ్చయముగా అది విషయం. గర్వ హృదయం కలిగిన వాళ్ళంతా దేవునికి ఏమైపోతారంట? హేయులు. ప్రిలారా, ఏ విషయంలో కూడా మనము గర్విష్ఠులుగా బ్రతకటం అనేది ఇష్టపడకూడదు. బిడ్డల్లో గర్వం ఉన్నా వాళ్ళని మనం సరిచేయాలి. నువ్వు ఇలా చూడకూడదు, ఇలా మాట్లాడకూడదు, ఇలా నడవకూడదు, నువ్వు విశ్వాసివి, నువ్వు ఇలాగూ ఎదురు తిరగకూడదు. గర్విష్ఠులంటే దేవునికి హేయులు. దేవునికి హేయులుగా ఉండి మనం ఎలా సంతోషంగా ఉంటాం, మనం ఎలా దీవించబడతాం, మనం ఎలా దేవునికి మహిమ తీసుకురాగలుగుతాం? అందుకే దేవుని వాక్యం చెప్తుంది, మీరు లోకమునకు ఉప్పు. మీరు లోకమునకు ఉప్పుగా ఉండాలంటే మీ హృదయములో దీనత్వమును ధరించుకోవాలి. హృదయములు ఏం కలిగి ఉండాలంట? దీనత్వం ధరించుకోవాలి. ఒక వ్యక్తి దేశంలోకి ధనవంతుడు, దేశములో భాగ్యవంతుడు, లోకములో దేవునిలో ఐశ్వర్యవంతుడు, దేవుని ఎదుట మనుషుల ఎదుట సాక్ష్యం పొందినాడు, కానీ ఎక్కడ గర్వించలేదు. చదువుతారా? యోబు గ్రంథం, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ బైబిల్ 5వ అధ్యాయం యోబు గ్రంథము 11వ వచనం. యోబు గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనం చదవమ్మా. ఆయన దీనులను ఉన్నత స్థలములలో ఉంచును. 5వ అధ్యాయం 11వ వచనంలో రాయబడిన మాట, అట్లు ఆయన దీనులను ఉన్నత స్థలములో ఉంచును, దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును అంటున్నాడు దేవుని సేవకుడు యోబు. దీనులను ఏ స్థలంలో ఉంచుతాడంట? ఉన్నత స్థలములో ఉంచుతాడు. యోబు యొక్క జీవితం ఉన్నత స్థలమే కదా. యోబు గ్రంథం 1వ అధ్యాయం చదువుతుంటే, ఊజు దేశమందు ఏబని ఒక మనుషుడు ఉన్నాడు, అతడు బహు ఆస్తి కలిగిన వాడు, తూర్పు దిక్కు జనుల్లో అతడే గొప్పవాడు. అతడికి అంత ఉన్నత స్థలం ఎలా దొరికింది? అతడు దీనత్వం కలిగిన వాడు, దీనత్వాన్ని ధరించుకున్నవాడు, దీనుడుగా బ్రతకటానికి ఇష్టపడ్డాడు. ధనమును బట్టి గర్వించలే, పదవిని బట్టి గర్వించలే, ఏవండి పేరును బట్టి గర్వించలే, భక్తిని బట్టి గర్వించలేదు, తనకున్న కుటుంబాన్ని బట్టి గర్వించలేదు, తనకున్న స్నేహితులను బట్టి గర్వించలేదు. కనుక హృదయములో దీనత్వాన్ని ధరించుకున్నాడు. ఈరోజు దేవుని బిడ్డగా ప్రభు సన్నిధిలో ఉన్న మనము లోకమునకు దేవుని ఎదుట నీవు ఉప్పుగా రుచికరమైన వ్యక్తిగా ఉండాలంటే చెప్పండి, నీవు కూడా ఏం కలిగి ఉండాలి? దీనత్వాన్ని ధరించుకోవాలి. బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో అపోస్తులు చాలా గొప్ప సేవ చేశారు. వాళ్ళు ఎంత గొప్ప సేవ చేశారు! ఎన్నో శ్రమలు, ఎన్నో నిందలు, ఎన్నో ఆకలి దెబ్బలు, ఎన్నో కొరడా దెబ్బలు, ఎన్నో అవమానాలు. ఒకవేళ ఏదైనా సన్మానించాలంటే, ప్రశంసించాలంటే, అతనికి ఏమైనా పొగడతలతో నింపాలంటే అపోస్తులకే తగును. కానీ అలాంటి వారు కూడా కొన్ని సందర్భాలు ఏమనే వాళ్ళో తెలుసా? మేము నిష్ప్రయోజనమైన దాసులం, మేము నిష్ప్రయోజకులం అండి. ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు? పౌలుకు వారు ఎడ్లను బలివ్వబోయారు, దండలేయబోయారు. వీళ్ళు ఇదిగో భూమి మీదకి వచ్చిన దేవతలన్నీ వారిని దేవతలుగా పూజించబోయారు. అయితే పౌలు బర్నబాలు బ్రతిమలాడుకున్నారు. మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు? భూమిని ఆకాశమును కలుగు చేసిన దేవుణ్ణి మీరు చూడండి, మేము కూడా మీలాంటి వారమే. ఎంత దీనులండి! మేము కూడా మీలాంటి వారమే. అప్పటికి పౌలు చెయ్యి తగిలితే రోగాలు బాగుపడుతున్నాయి, పౌలు నడికట్టు తగిలితే దయ్యాలు వెళ్ళిపోతున్నాయి, చచ్చిపోయిన బతికించే స్థితిలో వాళ్ళు ఉన్నారు. రోగుల వైపు ఇలా తీక్షణంగా చూస్తే అలా గంతులేసి బలహీన పాదాలు కలిగిన వాడు
దయ్యం పట్టిన పుతోను లాంటి వారు, నిజంగా రకరకాలైన వ్యాధులతో ఉన్న వారు బాగుపడ్డారు. ఇలాంటి గొప్ప స్థితి కలిగి ఉండి, ఇలాంటి దేవుని ఆత్మ ప్రవాహముతో నింపబడిన వాళ్ళు అయ్యుండి వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? మేము కూడా మీలాంటి వారమే, మీలాంటి స్వభావం కలిగిన వారమే. ఈరోజు దేవుని బిడ్డగా దీనత్వం ఉన్నదా? భక్తులు అగ్రగణ్యులు, దేవుని తెలివితేటలు అగ్రగణ్యులు, పరిశుద్ధతలు అగ్రగణ్యులు, వారు దేవుని ఎదుట దీనత్వాన్ని ధరించుకున్నారు. కనుక నీవు లోకమునకు ఉప్పుగా ఉండాలంటే సముద్రములో ఉన్న నీరు పొలములో దఫాల వారీగా శుద్ధి చేసినట్టు మొదటి అనుభవం దీనత్వాన్ని ధరించుకుందాం. ఇది మొదటిది. రెండవది చదవండి, పరిశుద్ధ గ్రంథం మత్తయి సువార్త. మత్తయి సువార్త దేవుని వాక్యం 5వ అధ్యాయము 6వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. 6వ వచనం, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. 10వ వచనం కూడా చదవండి, నీతి నిమిత్తము హింసించబడు వారు ధన్యులు, పరలోక రాజ్యము. మొదటిగా దీనత్వము కలిగిన వ్యక్తిగా నీవు జీవించాలి. రెండవది ఏంటో తెలుసా? రెండవ అనుభవం ఏంటంటే నీతి కొరకు ఏం కలిగి ఉండాలంట? ఆకలి దప్పిక కలిగిన వ్యక్తిగా నీవు జీవించాలి. నీతి కొరకైన ఆకలి, నీతి కొరకైన ఆకలి. గమనించారా? లోకంలో చాలామంది ఈ లోక సంబంధమైన ఆకలితోనే బ్రతుకుతున్నారు, ఈ జీవన సంబంధమైన ఆకలితోనే బ్రతుకుతున్నారు. ఉదయం ఏం చేయాలి, రేపు ఏం చేయాలి, ఒక వారానికి ప్లాన్ చేసుకుంటాం, ఒక నెలకు ప్లాన్ చేసుకుంటాం. కొందరైతే అసలు సంవత్సరానికి జనవరి నెల వచ్చిందో లేదో, ఈ సంవత్సరం అంతా నా ప్లాన్ ఇదండి, ఇది చెయ్యాలి, నా బిజినెస్ ఇది, నా స్టడీ ఇది, నా యొక్క ఉద్యోగం ఇది, నా యొక్క నేను సేవ్ చేసే డబ్బు ఇది, నేను చేయవలసిన పనులు ఇవని లోకం కొరకు మనుషుడు ఎంత ఆకలితో ఉన్నాడో చెప్పటానికి లేదు. లోకం కొరకు మనుషుడు ఎంత దూరదృష్టితో ఉన్నాడో చెప్పటానికి లేదు. ఎంత దూరదృష్టితో లోకం కొరకు ఆకలి దప్పులతో పరిగెత్తి బ్రతికినా ఆ వ్యక్తి దేవుని ఎదుట ఏమైనా మెప్పు పొందగలడా చెప్పండి? కనీసం విశ్వాసులకని ఇది అర్థమవుతుందంటారా? లోకానికి ఎలాగో తెలియదు అనుకోండి. ప్రభువును ఆరాధించే నీకు అర్థమవుతుందా? కనుక పరిగెత్తి అవి చేసి ఇవి చేసి ఎన్నో చేసి నీతి కొరకు కాక వ్యర్థమైన వాటి కొరకు, దుర్నీతి సంబంధమైన వాటి కొరకు, విడిచిపెట్టే వాటి కొరకు పరిగెత్తి ఈ మధ్య న్యూస్ వింటున్నాం కదా, సునామీ వచ్చింది, సముద్రంలో సునామీ వచ్చింది. ఎన్ని దేశాలకు చుట్టుకుంది? కొన్ని దేశాలకు చుట్టేసుకుందంట. ఒక దేశం కాదు, ఎక్కడికక్కడ భూమి కంపిస్తుంది, అలలు మీదకి వస్తున్నాయి. సముద్రం దగ్గర ఇళ్ళు కట్టుకున్నారు, పొలాలు పండించుకుంటున్నారు, బీచ్లు కట్టుకున్నారు. ఆయన అంటున్నాడు, బీచ్లో ఎవ్వరు లేరు, వెలవెలబోతున్నాయి అంట. బీచ్లు ఎట్లున్నాయంట? ప్రాణాలు పోతుంటే దిక్కు లేదు, బీచ్లు వెలవెలబోతున్నాయి. కష్టకాలం వచ్చినా జ్ఞానం రావటం లేదు, శ్రమ వచ్చినా కూడా కళ్ళు తెరవబట్టం లేదు. దేవుని బిడ్డలుగా దేవుని వాక్యం వింటున్న మన జీవితాల్లో నీతి కొరకైన ఆకలి దప్పులు, నీతి కొరకు, దేవుని కొరకు నేనేం చేయాలి, దేవుని సంఘం కొరకు నేనేం చేయాలి, దేవుని ప్రజల కొరకు నేనేం చేయాలి, దేవుని రాజ్యం కొరకు నేనేం చేయాలి, దేవుని యొక్క చిత్తం చేయడానికి నేనేం చేయాలి. దైవజనులు భగత్ సింగ్ గారు రక్షణ పొందిన ఆ తొలి దినాలే కాదు, మరణం వరకు కూడా, కోమాలకు వెళ్ళే వరకు కూడా ఆయన దేవుని కొరకు నేను ఏం చేయాలి అనే కోణంలో పరిగెత్తడం ప్రారంభించాడు. ఇది కేవలం ఒక దైవజనుడి డ్యూటీ కాదు, రక్షణ పొందిన ప్రతి వాని డ్యూటీ ఇది. మారు మనసు పొందిన ప్రతి వ్యక్తి దేవుని యొద్దకు వచ్చి మారు మనసు పొంది హృదయాన్ని ప్రభువుకిచ్చి ప్రభువును రక్షకుడిగా హృదయంలో చేర్చుకున్న తరువాత ఇక నీ దృష్టి, నీ ఆలోచన నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండటమే. నీతి కొరకు ఆకలి దప్పులు కలిగిన వ్యక్తిగా నీవు బ్రతకటం నేర్చుకోవాలి. ఒకవేళ నీతి కొరకైన ఆకలి నీలో లేదంటే దాని అర్థం ఏంటో తెలుసా? అసలు నీతే నీలో లేదు అని అర్థం. నీతి ఇప్పుడు ప్రాణం ఉందంటే అర్థం ఏంటి? ప్రాణం ఉంటే అర్థం ఏంటి? ప్రాణం ఉంటే చేతులు కదులుతాయి, కాళ్ళు కదులుతాయి. బ్రతికున్నాడండి అంటే దేన్ని బట్టి అంటావు? కళ్ళు చూస్తే నోరు మాట్లాడుతుంది, కాళ్ళు నడుస్తాయి, చేతులు పనిచేస్తాయి. అప్పుడు ఏమంటామంటే పోనీలే ప్రాణం ఉంది అనుకుంటాం. నీలో ప్రాణం ఉంది అని చెప్పటానికి నీ శరీర కదలికలు ఒక గుర్తుగా ఉన్నాయి. నీలో నీతి ఉన్నదంటానికి గుర్తేంటి? నీతి కొరకైన ఆకలి.
కనీసం 4 మాటల్లో ఒకటైనా దేవుని గురించి మాట్లాడతావు ఇతరులతో. సంఘం కొరకు 4 విషయాలు ఒక మాట అయినా తోటి విశ్వాసితో, తోటి సంఘస్థునితో, లేక సంఘమును గురించి ఆలోచిస్తావు. దేవుని కొరకు ఆలోచన కలిగిన వ్యక్తిగా ఉంటావు. ఏదో ఒక సందర్భంలో దేవుని గురించి మాట్లాడటానికి నీ హృదయము, నీ మనసు తప్పిస్తూ ఉంటుంది. బైబిల్ చెప్తుంది, ఒక వ్యక్తి లోకానికి దేవుని ఎదుట ఉప్పుగా ఉండాలంటే, అంటే రుచికరమైన వ్యక్తిగా ఉండాలంటే మొదట దీన మనస్సును కలిగిన వ్యక్తిగా ఉండాలి. రెండవది నీతి కొరకు అతడు ఏం కలిగి ఉండాలంట? నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి, దేవుని ప్రజలు నీతి కలిగి ఉండాలని దేవుడు వారికి కొన్ని పద్ధతులు, కొన్ని వాక్యాలు ఇచ్చాడు. ద్వితీయోపదేశకాండము, పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి దేవుని వాక్యాన్ని చదువుదాం. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 25వ వచనం చదువుదాం. 6:24-25 మనము నిత్యము మేలు కలుగుటకై యెహోవా నేటి వలె మనలను బ్రతికించున్నట్లు మన దేవుడైన యెహోవాకు భయపడి ఈ కట్టడలన్నిటినీ గైకొనవలనని మనకు ఆజ్ఞాపించెను. 25వ వచనం, మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకొనినప్పుడు మనకేం కలుగుతుందంట? దేవుడు ఎందుకు ఇచ్చినట్టు? సమస్తమైన ఆజ్ఞలు కంఠతం చేయటానికి కాదు, సమస్తమైన ఆజ్ఞలు కేవలం నోట్ చేసుకోవటం కొరకు కాదు. ఎందుకు ఇచ్చినట్టు ఇవన్నీ అంటే, ఇవి ధ్యానించగా, వీటిని నీవు చదవగా, హృదయంలో దాచుకొనగా, వీటిని నీవు ఆచరణలో పెట్టగా నీకు ఏం కలుగుతుందంట? అంటే దేవుని ప్రజలు నీతి కలుగటం కొరకు దేవుడు వాక్యాన్ని ఇచ్చాడు. దేవుని ప్రజలకు దేవుడు నీతినివ్వటం కొరకు దేవుడు వాక్యాన్ని ఇచ్చాడు. ఈరోజు దేవుని బిడ్డగా ఈ వాక్యమును నీవు వింటూ ఉండగా, ఈ వాక్యమును నీవు చదువుతూ ఉండగా, ఈ వాక్యమును హృదయములోకి నీవు తీసుకుంటూ ఉండగా నీలో నీతి కొరకైన ఆకలి పెరగాలి. నీలో నీతి కొరకైన తృష్ణ, నీలో నీతి కొరకైన తపన కలిగిన వ్యక్తిగా ఉండాలి. వాక్యం చదువుతూ ఉండగా దినపాఠం కావచ్చు, బైబిల్ స్టడీ కావచ్చు, లేక సంఘ ప్రార్థన కావచ్చు, నీ వ్యక్తిగతంగా నీ ధ్యానం కావచ్చు, నీ హృదయములో ఏమాత్రము ఆ మాట నీకు కనెక్ట్ అవ్వటం లేదంటే ఆకలి లేదు అని అర్థం. న్యూస్ పేపర్ లాగా చదువుకో ఆజ్ఞల్ని. న్యూస్ పేపర్ టకటక చదివి హెడ్డింగ్స్ చదువుకుంటూ అక్కడ పడేసి మన పనులు మనం చేసుకున్నట్టు, క్యాలెండర్లో ఒక ముక్క, వాట్సాప్లో ఒక ముక్క, ఎవరో చెప్పిన ఒక ముక్క చదివి అమ్మయ్య పోనీ అని దండం పెట్టుకొని వెళ్ళటానికి అందుకు కాదు ఈ గ్రంథం మనకి ఇవ్వబడింది. ఈ ధ్యానము చేస్తూ ఉండగా, వాక్యాన్ని చదువుతూ ఉండగా, ధ్యానిస్తూ ఉండగా, వీటిని ఆచరిస్తూ ఉండగా మనలో ఏం కలిగిద్దంట? నీతి కలుగుతుంది. కనుక దేవుని ప్రజలు నీతి కొరకైన ఆకలి దప్పులు కలిగిన వారు. పాత నిబంధన కాలంలో ప్రజలు యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చినప్పుడు ఇలాంటి పరిస్థితి వారిలో కనిపించలేదు. కాబట్టి ప్రభు అంటున్నాడు, మీరు ఆత్మ విషయమై దీనులుగా ఉండండి. రెండవది, నీతి కొరకు మీరు ఎలా జీవించాలి? నీతి కొరకు మీరు ఆకలి దప్పులు కలిగిన వారికి ఉండాలి. నీతి కలిగిన వ్యక్తికి దేవుడు ఖచ్చితంగా బహుమానం ఇస్తాడు. నీతిని అనుసరించిన వ్యక్తికి దేవుడు ఖచ్చితంగా తగిన జీతం ఇస్తాడు. 2వ సమూయేలు గ్రంథం, పరిశుద్ధ గ్రంథములో నుండి 2వ సమూయేలు 22వ అధ్యాయము, సమూయేలు రాసిన 2వ గ్రంథం 22వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుదాం. 2వ సమూయేలు చదువు. నా నీతిని బట్టి ఆయన నాకు ప్రతిఫలం ఇచ్చును, నా నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలము ఇచ్చును. గమనించారా? రాజైన దావీదు ఎంత చక్కగా చెప్తున్నాడు. సౌలు తనను అన్యాయంగా తరుముతున్నాడు. అర్థమైందా? అన్యాయంగా తరుముతున్నాడు. తరమబడుతున్న దావీదు ఏమంటున్నాడు? నా నీతిని బట్టి దేవుడు, నీవు కూడా ఇలా చెప్పాలి, తరమబడుతున్నావేమో అన్యాయంగా మాటలు అనిపించుకుంటున్నావేమో, అన్యాయంగా నష్టపోతున్నావేమో, అన్యాయంగా ఏడుస్తూ ఉన్నావేమో, అంటే నీ కష్టమునకు అర్థం లేకుండా, న్యాయం లేకుండా పోయినదేమో. అయితే బైబిల్ చెప్తుంది, నా నీతికి తగినట్టు దేవుడు నాకు ఏమిస్తాడు చెప్పండి? అంటే నీతికి తగిన ప్రతిఫలం ఉన్నది అని నీకు తెలిస్తే నీతిని పెంచుకుంటావా, తగ్గించుకుంటావా? పిల్లలు, నీతికి తగిన ఫలం ఉన్నదని తెలిస్తే, నీతికి తగిన ఫలం ఉన్నదని తెలిస్తే నీతిని పెంచుకుంటావా, తగ్గించుకుంటావా? పెంచుకుంటావు. ఎందుకు?
అది ఎంత పెరిగితే అంత లాభాన్ని నువ్వు అనుభవిస్తావు. అది విషయం. అది ఎంత పెరిగితే అంత లాభాన్ని నువ్వు అనుభవిస్తావు. దావీదు యొక్క ఆశీర్వాదానికి కారణం ఏంటంటే, అన్యాయముగా తరమబడుతున్నా తిరిగి దావీదు కీడు చేయటానికి ఇష్టపడలేదు. తరుముతున్న వ్యక్తి తనకు చేరువలో దొరికిన కేవలం వస్త్రమును కత్తిరించి మౌనంగా ఉన్నాడే కానీ సౌలును చంపటానికి ఇష్టపడలేదు, చంపేవారిని అడ్డగించాడు. అందుకే ఒక దినాన్ని అంటున్నాడు, దేవుడు నా నీతికి తగిన ఫలము, దావీదు నీతికి తగిన ఫలం అన్నాడు. యోబు ఇంకొక అద్భుతమైన మాట అంటాడు. యోబు గ్రంథము, పరిశుద్ధ గ్రంథములో నుండి యోబు గ్రంథం 8వ అధ్యాయం, యోబు గ్రంథం 8వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుదాం. యోబు గ్రంథము 8వ అధ్యాయం 6వ వచనం. నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా, గమనించారా, నీ నీతికి తగినట్టుగా ఏం చేస్తాడంట, నీ నివాసము వర్ధిల్ల చేస్తాడు. నీ నివాసాన్ని వర్ధిల్ల చేస్తాడు. నీ నీతికి తగినట్టుగా. అప్పుడు అంటారు కదా, కనీసం నా కష్టానికి తగిన ఫలం లేదండి. ఒక టీచర్ గారు నాకు తెలుసు, పాపం ఆమె 30 సంవత్సరాలు స్కూల్లో టీచర్గా చేశారంట, ఒక్క నెల జీతం కూడా ఇవ్వలేదు. అదేం స్కూల్లో నాకు గుర్తు కూడా రావటం లేదు. అప్పుడప్పుడు నెలకి, అంకుల్కి తెలుసు ఆ పేరు, కనుక 30 సంవత్సరాలు, ఎన్నో సంవత్సరాలు కష్టపడింది. అది ఎంత హృదయ వేదన ఉంటుంది చెప్పండి. ఈ నెల ఇస్తారు, ఈ నెల జీతం ఇస్తారని కొన్ని సంవత్సరాలు కష్టపడినది. అయితే బైబిల్లో అద్భుతమైన మాట, నీ నీతికి తగినట్టుగా దేవుడు ఏం చేస్తాడు, నివాస స్థలాన్ని వెళ్ళినప్పుడల్లా ప్రార్థన చేసేవాడిని. పిల్లల వయసు పెరిగిపోతుంది, పరిస్థితులు బాగలేవు నాయనా, నేను ఇన్ని సంవత్సరాలు టీచర్గా చేశాను, నాకు ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది అంటూ బాధపడే వ్యక్తి తల్లి ప్రార్థన చేయగా దేవుడు అద్భుతంగా తన కుమార్తెకు గవర్నమెంట్ టీచర్ పోస్ట్ ఇచ్చాడు. ఇప్పుడు నెలకు అద్భుతమైన జీతం తీసుకుంటుంది, దేవుణ్ణి స్తుతిస్తుంది. పోయినప్పుడల్లా ఈ విషయాన్ని ఆమె ప్రస్తావిస్తారు. నేను ఆ దినాల్లో ఏదో అట్లా కష్టపడ్డాను, చేశాను, నా బిడ్డల జీవితం కూడా నష్టపోయింది అనుకున్నాను, కానీ దేవుడు తిరిగి నాకు మేలు చేశాడు. విశ్వాసం కలిగుండు, నీతి కలిగుండు, యథార్థత కలిగుండు, దేవుని ఎదుట దావీదు వలె, యోబు వలె నీతిని వస్త్రంగా ధరించుకోవడానికి ఇష్టపడు. నీతికి తగినట్టు దేవుడు నివాస స్థలాన్ని వర్ధిల్ల చేస్తాడు. చెప్పండి, ఒక వ్యక్తి లోకానికి ఉప్పుగా, నీవు అనేకులకు రుచికరమైన వ్యక్తిగా ఎప్పుడు మారుతావంటే హృదయములో దీనత్వమును ధరించుకున్నప్పుడు. రెండవదిగా, నీతి కొరకు నువ్వేం కలిగి ఉండాలి, ఆకలి దప్పులు కలిగి ఉన్నదా? నీ ఆకలి ఏమైనదో నాకు తెలియదు. ఇంకా నీ ఆకలి చెడు స్నేహాలైతే వాటిని మానుకో. నీ ఆకలి ఇంకను లోక సంబంధమైన మనుషులైతే వాటిని విడిచిపెట్టు. ఇంకను నీ ఆకలి ఈ విడిచిపెట్టేదే అయ్యున్నట్లయితే, నీ ఆకలి కేవలము నులివెచ్చని బ్రతుకు భక్తి అయితే దయచేసి దాన్ని విడిచిపెట్టు. నీతి కొరకు నువ్వేం కలిగి ఉండాలి, ఆకలి కలిగిన వ్యక్తి గుండు. ఆకలి కలిగిన వాళ్ళు ఎట్లా భోజనం చేస్తారు మీరు చెప్పండి. ఆకలి కలిగిన వాడు ముందు ఆహారం పెడితే వాడు గంటసేపు తినడు, నిదానంగా తినడు. ఆకలి యొక్క ఆతృతను బట్టి ఎంతో స్పీడ్గా తినేస్తాడు. నీతి కొరకైన ఆకలి దేవుని కొరకు నిన్ను స్పీడ్ చేసేది, దేవుని కొరకు నిన్ను పరిగెత్తమని చెప్తుంది, దేవుని కొరకు నిన్ను పని చేయమని చెప్తుంది. లోపల ఆకలి లేకపోతే నీలో ఫోర్స్ రాదు, నీవు మందంగా ఉంటావు, నులివెచ్చగా ఉంటావు, గ్రహింపు లేని వ్యక్తిగా ఉంటావు, ఏదో మైకంలో ఉన్నట్టుగా ఉంటావు. అది మనకు ప్రమాదం కాదు. యోబు ఏమంటున్నాడు తెలుసా, నా నీతికి తగ్గట్టు దేవుడు, లేక నీ నీతికి తగ్గట్టు దేవుడు నీ నివాస స్థలాన్ని వర్ధిల్ల చేస్తాడు. మొదటిగా మీరు లోకమునకు ఉప్పుగా ఉండాలంటే మీరు ఆత్మలో దీనత్వము కలిగిన వారిగా జీవించాలి. రెండవది, నీతి కలిగి జీవితాన్ని కొనసాగించాలి. మూడవది చదవండి, అదే మత్తయి సువార్త, పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనం. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవునిని చూచెదరు. మూడవ అనుభవం, సముద్రంలో ఉన్న నీరు పొలములోకి చేర్చబడిన తర్వాత దఫల వారీగా, తరగతుల వారీగా దాన్ని శుద్ధి చేసినట్టే ఇది మూడవ తరగతి. మొదటి తరగతి ఏంటి, అంతరంగములో దీనత్వం.
రెండవది నీతి కొరకైన ఆకలి దప్పు. మూడవది హృదయ శుద్ధి. మూడవది ఏం కలిగి ఉండాలంట? హృదయ శుద్ధి. హృదయ శుద్ధి. ప్రభు అంటున్నారు కదా, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని వాళ్ళు చూస్తారు. దేవుడు మనకు హృదయ శుద్ధిని ఇవ్వటానికి ఇష్టపడతాడు. హృదయ శుద్ధి కలిగిన జీవితాలను మనం జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. దావీదు పాపం చేసినప్పుడు ఇదే ప్రార్థన చేశాడు. దావీదు తను పాపిని అని గ్రహించినప్పుడు దీని కొరకే ఏడ్చాడు. 51వ కీర్తన చదువుదాం. పరిశుద్ధ గ్రంథములో నుండి 51వ కీర్తన 2వ వచనం. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. 7వ వచనం చదవండి. 7వ వచనం. నేను పవిత్రుడనగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరించుము, హిమము కంటేను నేను తెల్లగా ఉండునట్లు. అంటే నేను తెల్లగా ఉండునట్లు అంటే తన శరీరం గురించి మాట్లాడుతున్నాడా? చెప్పండి. ఆల్రెడీ దావీదు సుందరమైన వాడే, అతడు సుందరమైన వాడు, చక్కని నేత్రాలు కలిగిన వాడని సమూయేలు గ్రంథంలో రాయబడింది. దావీదు చాలా సుందరమైన వాడు. మరి ఇంకా సౌందర్యం కొరకు ప్రార్థన చేశాడా? చెప్పండి. ఇంకా నేను తెల్లగా ఉండాలని ప్రార్థన చేశాడా? అతడు ఎక్కడ తను బ్లాక్ అయ్యాడో తనకు తెలుసు, ఎక్కడ చీకటి అలుముకుందో తనకు తెలుసు, ఎక్కడ తను దేవుణ్ణి ఏడిపించాడో తనకు తెలుసు. ఈరోజు దేవుని బిడ్డగా కొన్ని విషయాల్లో నీవు కడగబడిన వ్యక్తిగా ఉంటే సంతోషం. అయితే దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా? నీవు అన్ని విషయాల్లో కడగబడాలి. బైబిల్లో క్రొత్త నిబంధనలో ఒక మాట అంటాడు. దేవుని వాక్యం ఎలా చెప్తుంది? ఒకడు పాత్రను కడిగినప్పుడు వెలుపట లోపట ఏం చేస్తాడంట? శుద్ధి చేయును కదా. వెలుపట లోపట శుద్ధి చేయబడినప్పుడే పాత్ర చూడముచ్చటగా ఉంటుంది. వెలుపట లోపట చాలామంది నా హృదయం దేవునికి తెలుసు, నా మనసు దేవునికి తెలుసు అంటుంటారు. నీ మనసును గురించి నేను ప్రశ్నించలేను, కానీ నీ శరీర కదలికలు నాకు అర్థమవుతున్నప్పుడు ప్రశ్నించకుండా ఉంటానా? చెప్పండి. నీ శరీర కదలికలు నాకు అర్థమైనప్పుడు, మాటలు అర్థమైనప్పుడు, చూపులు అర్థమైనప్పుడు, హావభావాలు అర్థమైనప్పుడు, నడక అర్థమైనప్పుడు నీవు తప్పిపోయిన వ్యక్తివి అని చెప్పకుండా ఉండగలుగుతానా? బైబిల్ గ్రంథం చెప్తుంది, గిన్నెను చేసిన వాడు వెలుపట లోపట చేయలేదా? శుద్ధి చేసేవాడు కూడా ఏం చేస్తాడు? గిన్నెను వెలుపట లోపట శుద్ధి చేస్తాడు. ఈరోజు దేవుని వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడిగా, ఈ బలమైన శక్తివంతమైన వాక్యం ఎందుకు నీ హృదయంలో కంటే నిన్ను లోకానికి ఉప్పుగా మార్చాలి, నిన్ను నీ కుటుంబానికి ఉప్పుగా మార్చాలి, నిన్ను నీ సంఘములో ఉప్పుగా మార్చాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఉప్పు రుచికి సంకేతం. నీవు ఇతరులకు తుప్పుగా కనపడకూడదు, నువ్వు ఇతరులకు నిప్పుగా చిటపటలాడే వ్యక్తిగా ఉండకూడదు. నువ్వు ఇతరులకు దీవెనకరమైన వ్యక్తిగా, రుచికరమైన వ్యక్తిగా, కుటుంబంలో నిన్ను బట్టి తల్లిదండ్రులు నిన్ను బట్టి నెమ్మదిగా ఉండాలి, సమాజము నిన్ను బట్టి సంతోషించాలి, సంఘము నిన్ను బట్టి హర్షించాలి. అలాంటి వారికి ఇచ్చే సాక్ష్యం ఏంటో తెలుసా? మీరు లోకమునకు చెప్పండి ఏమై ఉన్నారు? ఉప్పై ఉన్నారు. కనుక ఉప్పుగా ఉండవలసిన మూడవ అనుభవం ఏంటంటే హృదయ శుద్ధి. హృదయం ఏం చేయాలంట? హృదయ శుద్ధి. పాపము ప్రవేశించినప్పుడల్లా హృదయాన్ని ఏం చేయాలి? ప్రభువా, ఈరోజు నీవు నా కొరకే ఈ వాక్యాన్ని ఇచ్చావు కనుక నన్ను క్షమించు, నన్ను కడుగు. తప్పు ఏముంది? ఏమండి ఖర్చా? దానికి ఏమైనా పెనాల్టీ ఉందా? ఏమైనా దేవుని దగ్గరకు వచ్చి క్షమాపణ కోరుకోవటం, దేవుని దగ్గర సరి చేసుకోవటం, అది ఏమైనా బరువుతో కూడిన విషయమా? ఏమైనా బరువా? చెప్పండి. దావీదు అంటున్నాడు, నా యొక్క పాపము నాకు తెలిసే ఉన్నది, నా దోషములు నాకు తెలిసే ఉన్నవి. నీవు తీర్పు తీర్చినప్పుడు నేను దోషిగా కనబడతాను, కాబట్టి తీర్పు నా జీవితంలో రాకముందే నన్ను హిమము కంటే తెల్లగా కడుగు. కడగబడుతున్నావా? దేవుడు మనలను కడగటం కొరకే తన రక్తమును సిలువలో ధారపోసాడు. దేవుడు మన అంతరింద్రియములు శుభ్రపరచడం కొరకే వాక్యమునిచ్చాడు. హెబ్రీలకు రాసిన పత్రిక చదువుతారా? పరిశుద్ధ గ్రంథములో నుండి హెబ్రీ పత్రిక, పరిశుద్ధ గ్రంథం 4వ అధ్యాయం. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము
12వ వచనాన్ని చదువుదాం. 12వ వచనం, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచుల గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను. అది విషయం. వాక్యము ఎలాంటిదంట? వాక్యము సజీవం బలము గలదై రెండంచుల గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణమును కీళ్లను మూలుగును విభజించునంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులు ఆలోచనలు. వాక్యము ఎక్కడి వరకు వెళ్ళి పనిచేస్తుందంట? ఏ హృదయము నిన్ను దారి తప్పించటానికి సిద్ధపడినదో, ఏ తలంపులు నిన్ను ఆత్మీయంగా చల్లారుస్తూ వస్తున్నాయో, ఏ పరిస్థితులు నీ ఆత్మీయ జీవితము ఎదగకుండా ఆపుతున్నదో వాటన్నిటిలోకి వాక్యము వెళ్ళి శుద్ధి చేస్తూ ఉంది. వాక్యము ఎంత శక్తివంతమందండి! ఎటువంటి ఖడ్గము కంటేను, ఎటువంటి ఖడ్గము కంటేను అంటే అర్థం ఏంటో తెలుసా? ప్రపంచంలో ఒక వ్యక్తి మార్పు చెందటానికి ఎన్ని సూత్రాలు ఉన్నాయో, ఎన్ని ఐడియాలు, ఎన్ని ఆలోచనలు ఉన్నాయో, ఎన్ని సలహాలు, ఎన్ని సంస్కరణలు, పద్ధతులు ఉన్నావో వాటన్నిటికంటే కూడా వాక్యం బలమైనది. వాక్యం బలమైనది. మనకు దగ్గరలో స్టువర్ట్పురం అనే ఒక ఊరు ఉన్నది, చీరాల దగ్గర. అక్కడున్న వారి యొక్క జీవన వృత్తి దొంగతనాలు చేయటం. దొంగతనాలే వారి యొక్క జీవిత విధానం. వాటి కొరకే పుట్టామన్నట్టుగా వారు బ్రతికేవారు. ఇంకా చెప్పాలంటే ఆ ప్రాంతంలో దైవజనులు ఎన్ దానియేలయ్య గారు, ది లేమన్ ఇవాంజలికల్ ఫెలోషిప్ వ్యవస్థాపకులు. దానికి ముందు జాన్ డేవిడ్ గారు, ఏఎంజీ ఇంటర్నేషనల్ డైరెక్టర్ అయినటువంటి జాన్ డేవిడ్ అయ్య గారు. కనుక వీళ్ళు దైవజనులు అక్కడ వాళ్ళు సువార్తను ప్రకటించారు. వారు దేవుని యొక్క ప్రజలకు దేవుని ప్రేమను ప్రకటించారు. ప్రారంభంలో వాళ్ళు ఏమనుకున్నారంటే దొంగతనానికి వెళుతూ కూడా ముందు అయ్యగారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుని వెళ్ళేవాళ్ళంట. అంటే వాళ్ళకి అదొక సెంటిమెంటు. ఏంటి, అయ్యగారి దగ్గరికి వచ్చి ఒకరోజు ఒక ఆయన 10 లీటర్ల కిరోసిన్ తెచ్చాడు. ఏంటి బాబు ఇదంటే, దశంభాగం అన్నాడంట. ఎక్కడదంటే, మీరు ఏమంటూ ప్రార్థన చేశారో 100 లీటర్లు గవర్నమెంట్ కిరోసిన్ ట్యాంక్ ఎత్తుకొచ్చానన్న. కనుక దశంభాగం 10 లీటర్లు ఇవ్వద్దు అన్నాడంట. అప్పుడు అనుకున్నాడు దైవజనుడు, నేను చేసే ప్రార్థన దొంగలను ప్రేరేపించే ప్రార్థన అయితే ఇలాంటి అద్భుతాలు నాకు అవసరం లేదు ప్రభువా. కనుక దైవ సేవకుడే ఏడ్చాడు. ఆ వ్యక్తి కోసం ఏడ్చి ప్రార్థన చేశాడు. కాలక్రమేణా రాను 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 స్టువర్ట్పురంగా, ఇప్పుడు సువార్తపురంగా మార్చడానికి సిద్ధపడుతున్నారు. దొంగతనాలు పోయినాయి, జీవన విధానం పోయినది, పరిస్థితులు మారినాయి, భాష మారినది, నడక మారినది, ఆలోచన మారినది. ఆ ఊరిలో ఉన్నవాళ్ళు ఇప్పుడు ఉప్పులాగా అయ్యారు. ఒకప్పుడు వాళ్ళంటి నిప్పు భయంకరం. ఎవరు కంటపడితే ఏం చేస్తారో అర్థం కాదు, ఎవరిని దోచుకుంటారో తెలియదు. ఆ మార్గంలో ప్రయాణం చేసే బస్సులకు, ఆటోలకు భద్రత ఉండేది కాదు. ట్రైన్లు కూడా ఆపుకునేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు ఉప్పులా తయారయ్యారు. ఈ సాక్ష్యం నీకున్నదా? దేవుని వాక్యం చెప్తుంది, హృదయ శుద్ధి. హృదయంలో పాపము బయటికి వచ్చినప్పుడు, హృదయంలో ఉన్న చీకటిని కక్కివేసినప్పుడు, హృదయంలో ఉన్న దుర్వ్యసనము, హృదయంలో ఉన్న చీకటి తత్వమును నీవు కక్కివేసినప్పుడు నీవు కూడా లోకానికి ఉప్పుగా మారుతావనే సంగతి నీకు తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద కూర్చొని ఆయన మాట్లాడిన మాట ఏంటంటే, మీరు లోకమునకు ఒకసారి ఆలోచించి, నువ్వెలాగున్నావు? హృదయశుద్ధి కలిగిన వ్యక్తిగా ఉన్నావా? దేహశుద్ధి మాత్రమే ప్రేమిస్తున్నావా? దేహశుద్ధి ఆరోగ్యం కొరకు, హృదయశుద్ధి పరలోకం కొరకు. దేహశుద్ధి ఆరోగ్యంగా ఉండటం కొరకు, గౌరవంగా బ్రతకటం కొరకు, హృదయశుద్ధి పరలోకం కొరకు. ఆరోగ్యము, లోక గౌరవం కొద్ది కాలం, పరలోకం శాశ్వతం. శాశ్వతమైన పరలోక హృదయశుద్ధి ముఖ్యమా, తాత్కాలికంగా ఉండే దేహశుద్ధి ముఖ్యమా? ఆలోచించి. కనుక 3వ అనుభవం ఏంటంటే, హృదయశుద్ధి కలిగిన వారు. 4వ చదివి ప్రార్థన చేసుకుంటాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 9వ వచనం, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. 4వ అనుభవం ఇది. కనుక సమాధానపరచువారు ధన్యులు. సమాధాన గొడవలు పెట్టువారు ధన్యులు కాదు కదూ. కలతలు పెట్టువారు, అనుమానాలు పుట్టించేవారు
లేనిపోని మాటలు చెప్పేవారు ధన్యులు అని చెప్పలేదు కదూ. విశ్వాసమును నీరుగార్చేవారు ధన్యులు అని రాయబడలేదు కదూ. ఆత్మీయ జీవితంలో వెళుతూ ఉంటే కాస్త వెనుకకు లాగేవాళ్ళు ధన్యులు అని రాయబడలేదు. సమాధానపరచువారు ధన్యులు. వారు ఎవరవుతారు? వాళ్ళు దేవుని కుమారులు అనబడదురు. దేవుని కుమారులు అనబడదురు. ప్రియులారా, సమాధాన సంబంధమైన వారిగా మనం బ్రతకాలి. కుటుంబంలో సమాధానం కలిగిన వారిగా, సమాజంలో సమాధానం కలిగిన వారిగా, ఇరుగు పొరుగు వారితో సమాధానం కలిగిన వారిగా సాధ్యమైనంత మట్టుకు బ్రతకటం మనకు మంచిది. ఎందుకో తెలుసా? బైబిల్లో ఒక అద్భుతమైన మాట సమాధానానికి ఇవ్వబడింది. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం అనేది ఎలాంటిదంట? సమస్త జ్ఞానమునకు మించిన సమాధానం. ఒక వ్యక్తికి బోల్డ్ అంత జ్ఞానం ఉండొచ్చు, కానీ సమాధానంగా బ్రతకపోతే ఏం ఉపయోగం? ఒక వ్యక్తికి చాలా జ్ఞానం ఉండొచ్చు, తన జ్ఞానముతో ఏవేవో చేయవచ్చు, కానీ సమాధాన పడని వ్యక్తి అయితే, సమాధానము కలిగిన వ్యక్తిగా ఉండకపోతే ఆ కుటుంబాల్లో నెమ్మది ఉంటుందా? ఆ బంధం సంతోషంగా ఉండగలిగిద్దా? ఆ వ్యక్తులు సమాజంలో ఆశీర్వాదకరంగా బ్రతకగలుగుతారా? లేదు కదా. కనుక నీవు లోకములో ఉప్పుగా జీవించాలంటే నీవు ఎలాంటి వ్యక్తివై ఉండాలి? సమాధానపరిచే వ్యక్తిగా ఉండాలి. ఇద్దరి మధ్య సమాధానమును సంకేతముగా సమాధానపరిచే వ్యక్తిగా ఉండాలి. సమాధాన కారకులుగా ప్రియులారా మనం జీవించాలి. దేవునికి మానవునికి మధ్య సమాధానము కోల్పోయినప్పుడు దేవునికి నరులకు ఒక సమాధానకర్త భూమి మీదకి వచ్చాడు. ఆయన పేరే ప్రభు అయిన యేసుక్రీస్తు. బైబిల్లో రాయబడింది, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అగు అధిపతి అని అతనికి. ఎందుకు సమాధానం? పాపం చేసిన తర్వాత మానవుడు దేవునికి దూరం అయిపోయాడు. దేవుడు అటయ్యాడు, మనుషుడు ఇటయ్యాడు. కనుక మనుషుడు దేవుని ఆశీర్వాదాలు కోల్పోతూ వచ్చాడు, దేవుని దీవెనలకు దూరం అయిపోయాడు. తిరిగి మానవుణ్ణి దేవునితో సమాధానపరిచే వ్యక్తులు ఎవరు లేరు. తిరిగి మానవుణ్ణి దేవునికి దగ్గరగా తీసుకొచ్చే దైవనరుడు ఎవరు లేరు. పుట్టారు భక్తులు, చనిపోతున్నారు. ప్రవక్తలు పుట్టారు, చనిపోతున్నారు. వారి భక్తి ఏదో వారు జీవిస్తున్నారు, చనిపోతున్నారు. కానీ ఒక వ్యక్తి వచ్చాడు, లోకమంతటినీ, కేవలము యూదులను, క్రైస్తవులను, ప్రియులారా, లోకములో ఏదో కొంతమందిని కాదు, ప్రపంచ మానవాళినంతటినీ తండ్రి అయిన దేవునితో సమాధానపరచటానికి యేసుక్రీస్తు ప్రభువారు ఏమయ్యారు చెప్పండి? సమాధానకారకుడయ్యాడు. ఆయన సమాధానకారకుడయ్యాడు. కనుక ఆయన మన జీవితాలకు, ఆయన మనకి ఎంత రుచికరమైన దేవుడయ్యాడు చెప్పండి. యేసు ప్రభువారు కూడా మనకు ఉప్పు లాంటి వాడు. ఆయనలో మనకెన్నో రుచులు. ఆయనలో మనకు సంతోషము, సమాధానము, ప్రేమ, ఆశీర్వాదము, ఆరోగ్యము, సమస్త రుచులు యేసుక్రీస్తు ప్రభువులో మనకు దొరుకుతున్నాయి. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం చదువుతారా? అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం జ్ఞాపకం చేసుకుందాం. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసు నందు మహిమలో మీ ప్రతి అవసరము, ఎంత గొప్ప దేవుడండి! మీ ప్రతి అవసరం, సమాధానం లేని వారికి సమాధానం, ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యం, ఆర్థికంగా ఎదుగుదల లేని వారికి ఎదుగుదల, నెమ్మది లేని వారికి నెమ్మది, పాపము కలిగించు భ్రమలో కొట్టుమిట్లాడుతూ రక్షణకు దూరమైన వారికి రక్షణ యేసుక్రీస్తు ప్రభువులో. చెప్పండి, ఏం దొరుకుతున్నాయి అంట? బైబిల్లో దేవుని సేవకుడు పౌలు అంటున్నాడు, కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో, క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరం తీర్చును, ప్రతి అవసరం తీర్చును. ఆయన మన ప్రతి అవసరం ప్రియులారా తీర్చే దేవుడై ఉన్నాడు. ఈరోజు ప్రార్థన చేసుకునే ముందు నీవు సమాధానపరిచే వ్యక్తిగా ఉండు, సమాధానపడే వ్యక్తిగా ఉండు. సమాధానాన్ని కోరుకో. సమాధానమును కోరుకున్న వారికి ఆయన సమాధానాన్ని అనుగ్రహిస్తాడు. హృదయంలో సమాధానమును కోరుకున్న వ్యక్తికి ఆయన సమాధానం ఎట్లా దయచేస్తాడు చెప్పండి? ఎలా దయచేస్తాడు? సమాధాన పడటానికి నీ హృదయం సిద్ధపడితే దేవుడు సహాయం చేస్తాడు. సమాధాన పరచటానికి నీ మనస్సుంటే దేవుడు నీకు సహాయం చేస్తాడు. సమాధానమే నీ హృదయమునకు దూరం చేసుకుంటే, సమాధానమునే నీవు అసహించుకుంటే, సమాధానమునే నీవు అంగీకరించకపోతే
దేవుడు ఎలాగో సహాయపడతాడు? అందుకే దేవుడు అంటున్నాడు, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని. కనుక నీవు ఉప్పుగా ఉండాలనుకుంటే, అంటే నీవు రుచికరమైన వ్యక్తిగా, దీవెనకరమైన వ్యక్తిగా, అనేకులకు ఆశీర్వాదకరమైన పాత్రగా నీవు ఉండాలనుకుంటే, 4వ అనుభవం సమాధానపరిచే వ్యక్తిగా జీవించు. ప్రభా, ఇంతకాలం నేను సమాధానాన్ని ఎరగలేకపోయినా, సమాధానానికి అనుకూలంగా మాట్లాడలేకపోయినా, సమాధానపరచటానికి అనుకూలంగా అడుగులు వేయలేకపోయినా, ఈరోజు నీవు నాతోనే మాట్లాడుతున్నావు. నేను సమాధానాన్ని కోరుకుంటాను అని నీవు ప్రభువుని అడిగితే ప్రభు నీకు సహాయం చేస్తాడు. బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో సమాధానం అనేది కేవలం భూ సంబంధమైనదే కాదు, ఇది పరలోకానికి కూడా వర్తిస్తుంది. ఆ మాట చదివి ప్రార్థన చేసుకుంటాం. రోమా పత్రిక 14వ అధ్యాయము అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 17వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. దేవుని రాజ్యము భోజనమును పానము కాదు గాని నీతియు సమాధానము పరిశుద్ధాత్మ అందలి ఆనందం. దేవుని రాజ్యము భోజనము పానము కాదు. దేవుని రాజ్యము ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందామా కాదు. దేవుని రాజ్యము ఎక్కడికి వెళదామా, ఏమి చేద్దామా, ఎలా ఉందామా కాదు కాదు. దేవుని రాజ్యము నా ఇష్టము, నా వారు అంటూ తిరిగేది కాదు. దేవుని రాజ్యం అంటే ఏంటంటే నీతియు సమాధానం పరిశుద్ధాత్మ యందలి ఆనందం. ఆనందం కనుక సమాధానము ఏంటి అంటే కేవలము ఇద్దరి మధ్య కలిగేదే కాదు, సంఘములో కలిగేదే కాదు, దేవునితో మనుషులకు మాత్రమే కాదు, అసలు పరలోకమే సమాధానం. ఎంత గొప్ప నిర్వచనం ఇది! పరలోకమే సమాధానం. అందుకే అప్పుడప్పుడు చూడండి, చాలామంది అంటారు ఇంటిలో సమాధానం లేనప్పుడు నరకం ఉన్నట్టుంది అంటారు. ఇంటికి ఏం పేరు పెట్టుకుంటారు? నరకం అన్న. నరకంలోకి వెళ్ళినట్టుగా ఉంది, నరకంలో ఉన్నట్టుగానే ఉంది. ఎవరు మాట వినరు, ఎవరిని ఎవరు గౌరవించరు, పలకరించుకోవటం పాపం, చూడటమే తప్పు, మాట్లాడటమే తప్పు అయినట్టుంటుంది. కనుక గందరగోళం, గజిబిజి అని. సమాధానం ఉంటే బిర్యానీ లేకపోయినా, సమాధానం ఉంటే పట్టు వస్త్రాలు లేకపోయినా, సమాధానం ఉంటే నెలకు లక్షల రూపాయలు జీతాలు లేకపోయినా, సమాధానం ఉంటే ప్రజాబలము లేకపోయినా, నీ ఇల్లు పరలోకం, నీ జీవితం పరలోకం, నీ విధానము పరలోకంగా ఉంటుంది. కనుక దేవుడు అంటున్నాడు, సముద్రములో ఉన్న నీటిని 4 దఫాలుగా మడులులోకి తీసుకొచ్చి, పొలములోకి తీసుకొచ్చి, దాని వ్యవసాయదారులు దాన్ని శుద్ధి చేసి నీతి సూర్యుడైన క్రీస్తు వెలుగు చేత ఉప్పుగా తయారు చేసినట్టు విశ్వాస జీవితంలో 4 తరగతుల అనుభవాన్ని మనం కలిగి ఉందాం. 4 తరగతుల అనుభవాన్ని మనము కూడా అన్వయించుకుందాం. మొదటిది ఏంటి చెప్పండి? ఆత్మ విషయమై దీనులైన వారు. రెండవది నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు. మూడవది హృదయ శుద్ధి గలవారు. నాలుగవది సమాధానపరచువారు, ఉప్పులా ఉంటారు. వీరిని గూర్చి చదివి ప్రభు అంటున్నాడు. ఆ మాట చదువు. మత్తయి సువార్త 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5:13. మీరు ఇప్పుడు వరకు చెప్పాడే ప్రభు వాళ్ళతో, హృదయశుద్ధి గలవారు, ఆత్మవిషయమై దీనులైన వారు, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు, సమాధానపరచువారు మీరు. ఈ లక్షణాలు కలిగిన మీరు, ఈ అనుభవం కోరుకునే మీరు లోకానికి ఏమై ఉన్నారు? అందరు కాదు, మీరు. లోకములు అందరూ అలా లేరు, కానీ నీవు మాత్రం ఇలా ఉండాలి. నీవు ఇలాగ ఉండాలి. నీ ఇంట్లో, నీ ఆఫీసులో, నీ పొలములో, నీ సంఘములో, నీ సమాజంలో ప్రభువా నన్ను ఒక ఉప్పులా చేయి అంటే, నేను రుచికరమైన వ్యక్తిగా మార్చు, నేను అందరికి ప్రియమైన వ్యక్తిగా చేయి, అనేకులకు ఇష్టమైన వ్యక్తిగా మార్చు, అనేకులకు దీవెనకరమైన వ్యక్తిగా చేయి. ప్రార్థన చేసుకుందామా? తలల వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభు సన్నిధిలో, ప్రభువా నన్ను కనికరించిన ఆయన, నేను ఇప్పటి వరకు ఉప్పులా జీవించలేకపోయినాను, నా జీవితంలో దీనత్వం లేకుండానే పోయినది. అబ్రహాము ఎంతో భక్తుడు, నేను దుమ్మును ధూళిని అన్నాడు ఆదికాండం 18లో. పౌలు ఎంతో గొప్ప దైవజనుడు, మేము కూడా అయ్యలారా మీ వంటి వాళ్ళమన్నాడు. దైవజనుడైన పౌలు, దీనత్వం ఉన్నదా సహోదరి? దీనుడుగా బ్రతుకుతున్నావా? లేనట్లయితే ప్రభువుని అడుగు. దీనత్వమును వస్త్రంగా నీవు ధరించుకో.
ప్రభు నీకు సహాయం చేస్తాడు. నీతి కొరకు ఆకలి దప్పులు కలిగొండు. లోకం కొరకు పరిగెత్తింది చాలు. లోకం కొరకు ప్రాణం మీదికి వచ్చినంతగా పరిగెత్తావు. దేవుని కొరకు పరిగెత్తటం నేర్చుకో. దేవుని కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండటం నేర్చుకో. దేవుని కొరకు దప్పికొంటూ నేర్చుకో. దేవుడిని దీవిస్తాడు. నీతికి తగ్గట్టు నీ నివాసాన్ని దేవుడు వర్ధల చేస్తాడు. నీతికి తగినట్టు దేవుడు నివాస స్థలం వర్ధల చేస్తాడు. మూడవది హృదయశుద్ధి ప్రభువా అని ప్రభువుని అడుగు. హృదయశుద్ధి లేని కుటుంబం, హృదయశుద్ధి లేని బిడ్డలు ఎంత ప్రమాదం. హృదయశుద్ధి లేని వారు నిజం చెప్తారా? హృదయశుద్ధి లేని వారు మేలుగా ఉంటారా? హృదయశుద్ధి లేనివాడు మంచి స్నేహితుడు అవుతాడా? మంచి స్నేహితురాలు అవుతారా? హృదయశుద్ధి లేని వారు ఎలాగూ కుటుంబానికి, సంఘానికి దీవెనగా ఉంటారు. ప్రభువా, నా హృదయాన్ని శుద్ధి చేయి. నాలో మలినత్వాన్ని తొలగించు. ఎన్నో మార్లు నేను నా హృదయమును మలినముతో, చీకటితో నింపుకున్నా, వ్యర్థమైన వాటితో నింపుకున్నా. నన్ను క్షమించని ప్రభువుని అడుగు. దావీదు ఎలా ఒప్పుకుంటా వచ్చాడో, దావీదు ఎలా దేవుని దగ్గర సరి చేసుకున్నాడో అలా సరి చేసుకో. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీకు ఇచ్చే ఈ అమూల్యమైన సమయంలో నా హృదయాన్ని శుద్ధి చేయి ప్రభువా. నేను ఇంకను రక్షణ పొంది బాప్తిజం తీసుకొని కూడా ఇలా మాట్లాడుతున్నా, ఇలా చూస్తున్నా, ఇలాగ చెరుపుతూ ఉన్నా, ఇలాగ నడుస్తూ ఉన్నా. నన్ను శుద్ధి చేయి ప్రభువా, నన్ను శుద్ధి చేయని ప్రభువుని అడుగు. నాలుగవది, సమాధానపరిచే వ్యక్తిగా చేయి. సమాధానపడే వ్యక్తిగా ఉండు. సమాధానపరిచే వ్యక్తిగా నీవు బ్రతుకు. సమాధానాన్ని కోరుకునే వ్యక్తిగా ప్రియులారా మీరు నడవటానికి ఇష్టపడాలి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. సమాధానం కోల్పోయిన స్థితిలో ఉన్నప్పుడు మానవునికి దేవునికి మధ్యవర్తిగా వచ్చిన యేసయ్య శిలువలో తన ప్రాణమును ధారపోసి తన రక్తము ద్వారా మనలను తండ్రితో సమాధానపరిచాడు. తండ్రితో సమాధానపరిచాడు. దేవునితోనే సమాధాన పడగలిగిన నీవు అల్పులతో సమాధాన పడలేవా? ఇంటి వాళ్ళతో సమాధాన పడలేవా? విశ్వాసులతో సమాధానంగా ఉండలేవా? అయ్యో, ఎంత బలహీనురాలవి, ఎంత బలహీనుడివి. ప్రభువా, నన్ను కనికరించు. నన్ను సమాధానకరమైన వ్యక్తిగా చేయి. ప్రభువుని అడుగు, దేవుడు దీవిస్తాడు. నేను ఉప్పులాగా ఉండాలయ్యా, నేను ఉప్పులాగా బ్రతకాలి, దీవెనకరమైన వ్యక్తిగా ఉండాలి. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించినట్లు ప్రార్థన చేసుకుందాం. పరీక్షించుకుంటూ ప్రియులారా దేవుని వైపు చూద్దాం. అట్టి కృప పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించినట్లు ప్రభు పాదాలు పట్టుకుందాం.